నమస్తే, నేను శ్రీనివాస్. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ బులెటిన్. చూద్దాం. కాశీబుగ్గలో ఏకాదశి రోజున విషాదం నెలకొంది. 9 మంది ప్రాణాలు కూడా బలి తీసుకున్నటువంటి నిర్లక్ష్యం ఆ కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. ఘటనకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా నవంబర్ 1న భక్తి ఉత్సాహం మధ్య ఉరకలెత్తినటువంటి ఒక ఉదయం క్షణాల్లోనే ఆ ఉత్సాహం విషాదంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి ఈ యొక్క తొక్కిసలాట్లో ఈ యొక్క ఘటనలో 9 మంది భక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా కూడా గాయపడ్డారు. కార్తీక ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి నిర్వాహకుల అంచనాకు మించి చేరుకున్న వేలాది మంది భక్తుల రద్దీ ఈ యొక్క ప్రాణాంతక ఘటనకు కారణమైందని చెప్పాలి. ఈ ఆలయ స్థాపన ఒక వ్యక్తిగత భక్తి భావన నుండి ప్రారంభమైనటువంటి గుడి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖని చెందింది కాదు. అసలు కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేసేదెవరు? ప్రభుత్వ అనుమతులున్నాయా? ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందించింది? అధికారులు అటు పోలీసుల నివేదికలు ఏం చెబుతున్నాయి? అసలు ఘటన ఎలా జరిగింది? మృతి చెందిన వారి వివరాలు గాని, వారి యొక్క కుటుంబ సభ్యుల నేపథ్యం ఏంటి? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశ్లేషకులు ఏమంటున్నారు? ఈ స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం. అంతకుముందు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రేక్షకులు కావచ్చు, అటు భక్తులు కావచ్చు, 50 మంది భక్తులు కావచ్చు, ఒక మనవి జనహితం కోసం ఈ యొక్క సందేశం చెప్పడం జరుగుతుంది. దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీరు తెచ్చుకోకండి. ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు. కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏ తప్పు లేదు. ఆ స్వామి కావచ్చు, ఆ అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా క్రౌడ్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇక ఇప్పుడు కాశీబుగ్గ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. కాశీబుగ్గ విషాదం వెనక కన్నీటి గాథ. 94 ఏళ్ల ధర్మకర్త ముకుంద పాండా వేదన. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటన ఇప్పటికీ ప్రజల మనసులను కలచివేస్తూనే ఉంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళలు, చిన్నపిల్లలు, భక్తుల కేకలు, దుఃఖభావాలు ఆలయ ప్రాంగణం నిండా ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ సంఘటన వెనుక నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంటున్న వ్యక్తి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ హరి ముకుంద పాండా గారు. భక్తి కోసం నిర్మించిన గుడి దుఃఖానికి కేంద్రమైంది. ముకుంద పాండా గారు తన ఊరిలో భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించాలని సంకల్పించారు. తిరుపతి వెళ్లలేని పేద ప్రజలు, వృద్ధులు, మహిళలు తమ ఊరిలోనే వెంకటేశ్వర దర్శనం పొందాలని ఆయన స్వప్నం. ఆ స్వప్నమే కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి పునాది అయింది. ఈ స్వరాభం కోసం కాదు, భక్తుల కోసం, ఆ భక్తి కోసం 40 ఏళ్ల భక్తి జీవితమంతా ఈ గుడికి అంకితం చేశారు. 4 సంవత్సరాల పాటు కష్టపడి ప్రజల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చే సంప్రదాయం ఉన్నప్పటికీ ఈసారి తొలిసారిగా జరిగిన కార్తీక ఏకాదశి మహోత్సవానికి భారీగా భక్తులు రావడంతో నియంత్రణ తప్పిపోయింది. భక్తుల తొక్కిసలాటాలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కన్నీళ్లతో పాటు ముకుంద పాండా గారి హృదయం కూడా చీలిపోయింది. నా భక్తులే చనిపోయారు అని కన్నీరు మున్నీరై ఏడ్చిన ధర్మకర్త. ఘటన జరిగిన తర్వాత ఆలయానికి వచ్చిన ముకుంద పాండా గారు చనిపోయిన భక్తుల ఫోటోలు చూసి కళ్లల్లో నీరు తిరిగింది. నా స్వామిగుడిలో భక్తులు చనిపోతారని నేను ఊహించానా అని వేదనతో కూర్చున్నారు. భోజనం చెయ్యలేదు, నీళ్లు తాగలేదు. 94 ఏళ్ల వయసులో తానే శిక్ష విధించుకున్న వృద్ధభక్తుడు. ఆలయం తలుపులు మూసివేయబడి ఉన్నప్పటికీ నాకు ఒక్కసారి స్వామి దర్శనం చెయ్యనివ్వండి, ఆ తర్వాత ఆహారం తీసుకుంటాను అని ముకుంద పాండా గారు కళ్లలో నీటితో అన్నారు. పోలీసుల నిర్లక్ష్యం, వృద్ధుడిపై ఆరోపణలు. ముకుంద పాండా గారు ఓ ప్రైవేట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అన్నారు, మేము ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చాము, కానీ తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. ఇది నా గుడి దురదృష్టం కాదు, మన సమాజం దురదృష్టం. అయితే ప్రభుత్వం, పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపే క్రమంలో ఆ వృద్ధుడిపై కూడా ఆరోపణలు రావడం, కేసులు నమోదవ్వడం ప్రజల్లో ఆగ్రహం రేగెత్తిస్తోంది.
94 ఏళ్ల వృద్ధుడిపై ఏ అభియోగాలు? ఆయన ఏం తప్పు చేశారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వారు ఆలయాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, కానీ నా భక్తిని కాదు. దేవాదాయ శాఖ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకునే అవకాశంపై ముకుంద పాండా గారు స్పందిస్తూ దీనంగా అన్నారు, నా వయసు 94. ఇంకెంతకాలం బ్రతుకుతానో? వారు స్వాధీనం చేసుకోవచ్చు, కానీ ఈ గుడి వెనుక ఉన్న భక్తిని తీసుకోలేరు. ఈ ఘటన తర్వాతనే అది జరగడం నన్ను బాధిస్తోంది. అన్నం నీళ్లు తాగకుండా ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు, కాని ఆత్మవేదన మాత్రం తీరడం లేదు. తిరుపతిలో దర్శనం దక్కలేదు, ఇక్కడ కూడా. తన యవ్వనంలో తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పొందలేకపోయిన పాండాగారు తన ఊరిలోనే ఆ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కానీ ఈ దుర్ఘటన తర్వాత ఆయనకు తానే కట్టిన ఆలయంలో దర్శనం దక్కపోవడం విధి క్రూరమైన వ్యంగ్యంలా మారింది. తిరుపతిలో దక్కని దర్శనం ఇక్కడ కూడా దక్కడం లేదు. స్వామి నన్ను పరీక్షిస్తున్నాడా అని ఆయన కన్నీళ్లతో అన్నారు. నెటిజన్ల మనసును తాకిన వృద్ధుడి వేదన. సోషల్ మీడియాలో ఈ ఘటనపై స్పందన వెల్లువెత్తుతోంది. అనేక మంది వృద్ధుడి వేదనను పంచుకుంటూ ఇలా కామెంట్లు చేస్తున్నారు. ఆయనకు ఒక్కసారి ఆలయ దర్శనం కల్పించండి, ఆ వృద్ధుడికి పట్టెడు అన్నం పెట్టండి. తన సొంత భూమిలో కట్టిన గుడిలో కూడా దర్శనం లేకపోవడం కడుపు మాడేస్తోంది. మున్ముందు ఏమవుతుంది? ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం, దేవాదాయ శాఖ నిర్ణయాలపై ఉంది. ఆలయాన్ని అధికారికంగా స్వాధీనం చేసుకుంటారా, లేక ఆ వృద్ధుడి చివరి కోరికను నెరవేర్చి ఆయనకు స్వామి దర్శనం కల్పిస్తారా అన్న ప్రశ్నలతో ప్రజల కళ్లన్నీ కాశీబుగ్గ వైపు మళ్ళాయి. భక్తి, నిర్లక్ష్యం, వృద్ధుడి వేదన ఇవన్నీ కలగలిసి కాశీబుగ్గ విషాదానికి చిహ్నమయ్యాయి. ముకుంద పాండా గారి కన్నీటి గాథ ఇప్పుడు ప్రజా చైతన్యంగా మారుతోంది. తాజా అప్డేట్స్ కోసం చూడండి స్ఫూర్తి ఇండియా న్యూస్. కాశీబుగ్గ వేదన, భక్తి కన్నీళ్లలో తడిసిన కథ. ఉండయ్యా ఏది చేద్దయ్యా ఉండయ్యా ఉండయ్యా అక్కడ 30 నాకు 95 నా వయసు నీకు తెలుస్తుంది. బయటకు వస్తారంట 5 అయితే నీకు తెలుస్తుంది. వరకు ఉంటుంది కదా. అదే 70కే పోకూడదు మరి అది వెళ్ళగలుగుతాం. మరి జాగా అక్కడ మొబైల్ తీయనా మహాలక్ష్మి మా అమ్మ, మహాలక్ష్మి మా తల్లి, మా అమ్మ గంగా, ఫోన్ కొంచెం మా అమ్మ గౌరీ, మా అమ్మ గాయత్రి, మా అమ్మ కాళరాత్రి, అబ్బా నైనా సాంబ, మా అమ్మ ఉమా మహేశ్వరి, మా అమ్మ కనకదుర్గ, తారిణి, బంకేశ్వరి, దక్షయజ్ఞ వినాశిని, రాజరాజేశ్వరి, శివశక్తి, మా అమ్మ విష్ణుప్రియ, పార్వతి, శైలజ పుత్రి, తులసి, బృందావతి, భగవతి, స్వామి. ఏటయ్యా మా అమ్మ మహాలక్ష్మి గుడి కట్టాం. మహాలక్ష్మి శ్రీదేవి, భూదేవి గుడి కట్టామయ్యా. నా తండ్రి
శ్రీనివాసుడు శివుడు గుడి కట్టాము. మీకు ఏంటి కావాలా? మీరు ముందు పోలీస్ అంటే ప్రతి శనివారం వేల మంది జనం వస్తున్నా మీరు ఏదైనా సమాచారం ఎప్పుడైనా దేవాదాయ శాఖ అధికారులకు కానీ పోలీసులకు కానీ ఏమైనా చెప్పారా? ఏమి చెప్పలేదు, పోలీసులకి ఏం చెప్పలేదు. అది చెప్తానయ్యా, అధికారులకి ఏం చెప్పలేదు. మేము వెళ్ళి నేను అక్కడ నిలబడి ఒరే లైన్ వెళ్తే అందరు లైన్కి వెళ్తారు. నా మాట అంతే. అందరు తినేసెళ్ళలా, అన్నం తినేలా, ప్రసాదం ఉండే అందరు దగ్గు వస్తుంది. మీ అందరి ప్రసాదం తిన్నెళ్ళలా, అందరు వెళ్ళండి అంటే వెళ్తారు. నిన్న ఏంటి ఎక్కడ వెళ్ళిపోయారు జనం ఒకేసారి వచ్చారు. నేను చెప్పాను అల్లర పెట్టుకుంటారా అల్లర ఒకేసారి వదిలేశాడు. ఎవరి పోలీసులు చెప్పలేదు, ఎందుకు మేము కంట్రోల్ చేస్తాం. మేము నిలబడితే ఒక్కళ్ళు వెళ్ళాలా, ఈ ముగ్గురు నలుగురు వెళ్ళకంటారు అంటే అలాగెళ్తారు. నిన్న అయితే ఇదో ఒక్కసారి వచ్చారయ్యా, జనం వచ్చి పడిపోయారు. దానికి ఏం చేస్తాం, పోలీసులు ఏం చేస్తారు. సార్ నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను, పోలీసులకు చెప్పాను, అధికారులకు చెప్పాను, ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్. లేదు అబద్దాలు చెప్తున్నావు. నిన్నే పోలీసులు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు. నేను నిలబడి క్యూలో వెళ్ళాలా, అందరు దేవుడు దర్శనం చేయాలా, అలాగే వెళ్తారు. వచ్చిన ప్రసాద్ తిని అంటే అలాగే వెళ్తారు. నిన్న ఏంటైందో ఒక్కసారి జనం వచ్చారు, నా మాట కూడా వెళ్ళలేదు. వద్దురా లోపు వెళ్ళిపోయారు. ఏడు చేశారో తెలీదు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు, అందరికి అడ్డుకొని మంచి పని చేశారు. పోలీసు వాళ్ళకి ఎందుకు తప్పు, వాళ్ళు ఏం తప్పు లేదు. ఎంతమంది జనం వస్తారండి వారం? వారు ఎంత మంది రాని నేను నిలబడి ఒక్కొక్కళ్ళు క్యూలు వెళ్ళాలా, అమ్మ దర్శనం చేయాలా. నా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలా. ఒరే మంచిలో అయ్యా నిన్నటి నుంచి ప్రాణం తింటున్నారు. బాటిల్ అందరు మాట్లాడితే ఎంతగనమా. అందరూ పోలీసు వాళ్ళకి మేమేం చెప్పలేదు, పోలీసు వాళ్ళకి రమ్మనలేదు. ఎందుకంటే మేము కంట్రోల్ చేస్తున్నాం, మేము చెప్పినట్టు వెళ్తాడు. నిన్న మరి ఏటైందో ఒక్కసారి వచ్చారు, ఒక్కసారి వస్తే నేను మరి వెళ్ళిపోయాను. అంతమంది ఊహించారు జరిగింది ఏంటయ్యా ఏం బాధ్యత అయ్యా, పిచ్చోడను. మేము ఎల్లప్పుడు మేమే కంట్రోల్ ఉండయా, నేనే కంట్రోల్ చేసేవాడు, కంట్రోల్కి వెళ్ళేవాడు, కంట్రోల్కి వచ్చేవాడు, అందరు తినేసి వెళ్ళేవాడు. అలాగే నిన్న ఏటైందో ఒక్కసారి వచ్చారు, పడిపోయారు. అయితే ఒరే వద్దురా ఎంత చెప్పినా ఇల్లేదు, వెళ్ళిపోయారు. పోలీసులు అడిచేస్తారయ్యా, వాళ్ళకి నిందించాలా, పోలీసు ఏం లేదు. వాళ్ళు వచ్చి మనం చాలా సేవ చేశారు. పోలీసులు వచ్చి అందరికి అడ్డారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళకి నిందిస్తామయ్యా, తప్పు. పోలీసులు ఏం చేయలేదు. ఇప్పుడు ఎలా వెళ్తామని వచ్చాను, పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు కూర్చున్నారు. గుడికి వెళ్తాను వచ్చాను అంటే ఆ గుడికి వెళ్ళకుండా తిన్ను, గుడికి వెళ్ళి అంటే ఏది పడుకున్నా. గుడికి వెళ్ళి వచ్చినంత వరకు ఏం తినరా? గుడికి వెళ్తా ఏదో కొద్ది రోటీ ఇంకేం తింటావే. ఇప్పుడు గుడికి మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మీరు గుడి లోపలికి వెళ్ళి వచ్చినంత వరకు ఏం తీసుకోరా? మరి దర్శనం చేసుకుని వచ్చినంత వరకు అంటే ఆ గుడి దగ్గర వెళ్ళి వస్తాను తింటాను, గుడి లోపుకి వెళ్ళను, గుడి దగ్గరకైనా వెళ్ళి రావాలి. దండం
అసలు నిన్న మిమ్మల్ని పోలీసులు ఎంక్వైరీ కూడా చేశారని చెప్తున్నారు తాతగారు. ఏం ఎంక్వైరీ చేశారు, ఏం ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని? పోలీసులు ఏంటి అడగలేదే. అడగలేదా? పోలీసులు కూర్చొని నిన్న వచ్చారు జనము అక్కడ చేశారు, పని చేశారు. అందరికి అడ్డీ లైన్ చూసి 3:30 అయిపోతాయి. ఎంతకన్నా నాకు తిండి ఏదేం లేదు. నేను అలాగే ఉన్నాను. మా అమ్మ అందరు దండం పెట్టి వెళ్ళిపోండి వద్దు. నాకేం తెలీదు జనంలో. తర్వాత మా కాంపౌండ్ వీళ్ళందరూ వచ్చి నాకు పదండి తీసి వెళ్ళిపోతారు. మా ఇంట్లో వదిలేసి తలుపులు వేసి వెళ్ళిపోయారు. నేను పడుకున్నాను. తెల్లారి 8 తీసాను. స్నానం చేసి 8:30కి వచ్చాను ఇక్కడికి. పోలీసులు ఉన్నారు. మా అమ్మ దగ్గరతోనే వచ్చాను. పోలీసులు ఎందుకు వాళ్ళ మన చేతని కూకున్నాను. ఇది అంత వాళ్ళు ఎవరు వస్తారండి, ఉండండి మీరు వస్తారు వెళ్తారు అంటారు. ఉండలేదు అంతే, ఇంకేం లేదు. తాతగారు, ఈ తొక్కిసలాట జరిగిన తర్వాత గుడిని ఇప్పటి వరకు కూడా పోలీసులు మూసివేసి ఉంచారు. ప్రస్తుతానికి మొత్తం ఎంక్వైరీ అయిన తర్వాతే గుడి తలుపులు తెరుస్తాము అంటున్నారు. నిన్న నారా లోకేష్ కూడా వచ్చి గుడి ఎండోమెంట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు సొంతం చేసుకుంటారా లేకపోతే మీకే ఇస్తామా, ఇంకా డిసిషన్ తీసుకుంటామా, నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చామంటే ఇచ్చేస్తారా గుడిని? ఇచ్చంటే ఇచ్చేస్తాం. రూపాయి మీరు పెట్టారు కదా. మరి గవర్నమెంట్ అడిగితే మేము చేస్తాం ఇచ్చంటే తీసుకోండి, మనకేం పోయింది. నాకు 94, 5 అయిపోయింది. ఇంకెన్నాళ్ళు ఉంటాను అమ్మ. రేపు వెళ్ళిపోతుంది. నడిపించండి నడిపింది. ఒకవేళ ఇది జరగక ముందు మిమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు గాని దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు గుడిని అప్పచెప్పమంటే అప్పచెప్పేసేవారా? ఎందుకు వాళ్ళు అంత జరిగింది కదా. జరగకపోతే అడిగితే ఇచ్చేవారా? ఇచ్చేస్తాం. గవర్నమెంట్ అడిగితే నేను బతికున్నంత వరకు ఇక్కడ దాని ధర్మాలన్నీ చేస్తాం. నేను చచ్చిపెడతాను. ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. గవర్నమెంట్ ఇచ్చేసేవారు. ఇచ్చేస్తాం. వాళ్ళు నడిపించుకుంటారు. మనకేం పోయింది ఏంటి అమ్మ. ఇప్పుడు ఇంతమంది 9 మంది దాదాపు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. సో మీరు సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వలేదు, గుడి తలుపులు మూసివేయడం వల్ల ఇది జరిగింది అని చెప్తున్నారు. ఒక సైడ్ వదిలేరు అని చెప్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఒట్టి మాటలు, ఒట్టి మాటలు. 2 గుడి తలుపు తీసాము, ఫ్రీగా వదిలిస్తున్నాము. ఎవరు చెప్తున్నారు అబద్ధాలు? ఏం లేదు. అన్ని తలుపు తీసావు, అందరు వచ్చారు. జనం ఎక్కువ. ఎప్పుడు నేను జనం చూడలే. ఎప్పుడు ఏ తిరుపతిలో 10 జనం వచ్చారు. 27, 40 రోడ్డు, 2 రోడ్లు జనం నిండిపోయారు. ఎక్కడ ఇల్లు లోపుజా, ఎక్కడ ఇల్లు. దాన్ని మనం చదివితే మనం ఎడి చేస్తాం. మీరు ఈ వయసులో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిన్న ఇలా జరిగింది. బాధ అనిపిస్తుందా? ఈ వయసులో కన్నీళ్ళు అంటే మనం డబ్బులు ఇచ్చి అవన్నీ మనకి ఎట్టిపోయింది. ఎవరవుతారు పోతారు మనకి. ఇంకా ప్రస్తుతానికి గుడి లోపలికి వదలమని మీరు పోలీసులను అడుగుతున్నారా? వదిలే పరిస్థితి ఉంటే పోలీసు వాళ్ళు అడగలేదు. నేను వెళ్తానంటే వద్దంటే మినిస్టర్ గారు వస్తాడు అప్పుడు వెళ్తారు బాబు అన్నారు. కూకున్నాను అంతే. ఎవరు వస్తుంటే మాట్లాడుతాను మేము. కానీ నాకు అది ఏటాలేదు. వాళ్ళు అంటే కూకుండి మినిస్టర్ గారు వస్తారు, వాళ్ళు వస్తే తర్వాత మీరు వెళ్తారు అండి. పోన్లేండి, ఎవరు మనకేం పోయింది అది. సో చూస్తున్నారు కదా.